అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి బుధ శని కుంభరాశిలో, రాహు శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్యకు పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏలినాటి శని నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. నేను అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలు తెలియజేస్తాను. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా అనుకున్నట్టుగా కన్యారాశి వాళ్ళందరికీ కూడా శని ఎంతో ఫేవరబుల్గా కుంభరాశిలో ఉండి చాలా మేలు చేశాడు. 6వ ఇంట్లో శని మనకు అప్పుల బాధల నుంచి బయటపడేశాడు, శత్రువులు తగ్గించాడు, ఆరోగ్యాన్ని బాగిచ్చాడు. అటువంటి శని ఇప్పుడు సప్తమంలోకి వెళ్తున్నాడు 30వ తారీఖు మార్చి నాడు. మరి 2.5 సంవత్సరాలు సప్తమంలో ఉండబోతున్నాడు. సప్తమంలో శని అంటే మనకి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. అది భార్యాభర్తల స్థానం కాబట్టి, కలత్ర స్థానం కాబట్టి చిన్న చితక ఇబ్బందులు, గొడవలు, ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. శని మనకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు అంటే పిల్లల యొక్క భవిష్యత్తులు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు అన్నీ కూడా బాగుంటుంది. స్పోర్ట్స్లో కానీ ఎవరైనా ఉంటే చాలా పైకి వస్తారు, బాగా రాణిస్తారు. స్పోర్ట్స్లో మంచి పేరు తీసుకొని తమ స్థానాన్ని స్థిరపరచుకుంటారనమాట. అలాగే కన్యారాశి వాళ్ళందరికీ కానీ ఈ వారం గమనిస్తే బుధుడు 6వ ఇంట్లో ఉండి కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాడు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగదు, నిదానంగా అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటు పనికిరాదు.
ఏ పని చేసినా ఆలోచించి చేయండి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది, కుటుంబ సంతోషం బాగుంది, అనేక రకాల ధన ఆదాయం వల్ల కుటుంబంలో సంతోషము ఉంది, పిల్లల చదువులో మంచి పురోగతి ఉంది. రాబోయేవి ప్రధాన పరీక్షలు కాబట్టి పిల్లల చదువులో కూడా మంచి ప్రోత్సాహాన్ని మీరు చూస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేనప్పటికీ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. తల్లి యొక్క ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. తమ ప్రేమని వెల్లడించడానికి అనుకూలమైన సమయం అండి ఇది. కాబట్టి మీకందరికి కూడా దూరంగా ఉన్న భార్యాభర్తలైనా సరే కలుసుకోవడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం అన్నీ కూడా మీరు చూస్తారు. 99% ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కన్యారాశి వాళ్ళ యొక్క ప్రేమ ఫలించడానికి ఈ వారం చాలా బాగుందని చెప్పాలి. అదృష్టం చూసుకుంటే మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు, ధర్మ మార్గంలో పోవటం, మంచి గురువుని గుర్తిస్తారు, గురువు యొక్క ఉపదేశాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారులు ప్రశంసలు రావడానికి కొంత టైం పడుతుంది. కొంచెం వేచి ఉండాలి, తొందరపాటు పనికిరాదు. ఎంత కష్టపడ్డా కొంచెం గుర్తింపు లేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉద్యోగాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వక కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కొత్త ఉద్యోగంలో చేరడానికి అంత అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా చాలా బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. పాల వ్యాపారము, కోళ్ల పారాల వ్యాపారము, అనేక ఇతరత్ర ఏ వ్యాపారాలు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్తారు. ఖర్చులు మీకు అదుపులో ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదవాలి, మరకతం రాయిని చేతికి ధరించాలి. అలాగే జాతకపరంగా ఎటువంటి దశ నడుస్తుంది, మన లగ్నం ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకొని నక్షత్రం ప్రకారంగా కూడా ఒక రాశియే కాకుండా మిగతా అన్నీ కూడా చెక్ చేసుకోవటం వల్ల రాబోయే రోజులు మంచిగా ఉన్నాయా బాలేవా ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఏ మంత్రం చదవాలి, ఏ రోజు చదవాలి, ఏ విధంగా చేస్తే మనకు అద్భుతంగా ఉంటుందనేది జాతకపరంగా కూడా చూసి మనం చెప్పొచ్చు. మీరందరూ కూడా మీ యొక్క జాతకాల ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దానికి పరిష్కారం అనేది ఉంటుందని మర్చిపోకండి. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.